అందరికీ నమస్కారం। ఈరోజు ముఖ్యంగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఓడి రవిరాజు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది। ఈ సమావేశంలో ముఖ్యంగా వడ్డర్లను గుర్తించిన పార్టీ, గుర్తుపెట్టుకున్న పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు। రాజకీయంగా గుర్తించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు। గతంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు హైదరాబాద్ టికెట్ నారాయణ స్వామికి ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ఉందని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా। ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది మా కులస్తులు కూడా కొంతమంది వైఎస్ఆర్ పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ ఏం చేయలా, వడ్డర్లకు తెలుగుదేశం పార్టీ గుర్తించలేదంటే వడ్డర్లకు గుర్తించిన పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా। ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాలలో వడ్డర్ ఫెడరేషన్ చైర్మన్ వడ్డర్ల ఆత్మగౌరవానికి కేటాయించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు, అప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడుది। ఫెడరేషన్ కార్పొరేషన్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదే, నారా చంద్రబాబు నాయుడుదే। మరి వడ్డర్ల అభివృద్ధి కోసం 132 కోట్లు కేటాయించి వడ్డర్ల అభివృద్ధి కోసం మరి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు। వడ్డర్ని ఎస్టీలో చేర్చాలంటే సత్యపాల కమిటీ వేసి వడ్డర్లకు న్యాయమైన కోరుతారని 173 జారీ చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు దేని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా। ప్రమాద బీమా కూడా కేటాయించి కార్మికులు పెద్దపీట వేసిన పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా। మరి వడ్డర్లకి చాలా ముఖ్యమైన వ్యక్తి, వీరాతి వీరుడు, స్వతంత్రం కోసం పోరాడిన ఒడ్డి ఓబన్న జయంతిని ప్రభుత్వమే గత ప్రభుత్వాన్ని జరపాలని ఆనాటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈనాటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగితే మా చేత కాదు, ఈ ఒడ్డి ఓబన్న జయంతిని ఒక కులానికి జరిపితే అన్ని కులాలు కూడా మా కులాలు అడుగుతారని, మా చేత కాదంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తానే ఒడ్డి ఓబన్న జయంతిని ప్రభుత్వమే జరుపుతుందని 2025 జనవరి 8వ తారీఖు జీవో ఇచ్చి 11వ తారీఖు ప్రభుత్వం ఒడ్డి ఓబన్న జయంతి పండుగను జరిపిన ఘనత కూటమి ప్రభుత్వంది, నారా చంద్రబాబు నాయుడు। వడ్డేర సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, కూలికపోతే కుండగాలాలి, రెక్కాక డొక్కారాలి, అటువంటి పరిస్థితుల్లో మా కులం జీవనం సాగించినప్పుడు మొట్టమొదటిగా 2015లో నన్ను ఫెడరేషన్ చైర్మన్ గా నన్నే నియమించింది, పాలక మండలి ఏర్పాటు చేసింది। కార్పొరేషన్ చైర్మన్ గా నన్నే నియమించి మరి వడ్డర్లకు పెద్దపీట వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు। మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నాకే రాష్ట్ర కార్యదర్శిగా గతంలో కల్పిస్తూ ఈరోజు 5 మందికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నన్ను నియమించి తర్వాత మరి కార్యదర్శులుగా 5 మందికి అవకాశం ఇచ్చింది ఒక్క తెలుగుదేశం పార్టీ అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా। ఏ పార్టీ అయితే గుర్తిస్తాదో ఆ పార్టీనే మాకు, ఆ పార్టీ అంటే మేము నడుస్తామని కూడా తెలియజేస్తున్నా। మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ రోజుగా జరుపుకుంటున్నారు మా వాళ్ళంతా కూడా। అనేక ఇక్కడ తెలుగుదేశం పార్టీ వడ్డర్లకు పెద్దపీట వేసిందని, వడ్డర్లు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే వడ్డర్లు అని కూడా ఈరోజు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సందర్భంగా నాకు రాష్ట్ర వ్యాప్తంగా సన్మానాలు సత్కరింపులు చేస్తా। నిన్న మదనపల్లి, ఈరోజు చిత్తూరు జిల్లాలో రవిరాజు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున కూడా ఇంతమంది మహిళలు కూడా మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు చెప్పడానికి, ఆయనకి నారా లోకేష్ బాబు గారికి ఆయన కృతజ్ఞత తెలియజేయడానికి ఇక్కడికి వీళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చి ఈ సన్మానం సత్కరింపు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రత్యేకంగా మరి
నారా చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. స్థానిక ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ చౌదరి కూడా, మరి పూతలపట్టు మురళి గాని, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న అందరూ కూడా, మరి పొలవనేలు అమర్నాథ్ రెడ్డి గాని, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కుప్పం గాని, అదేవిధంగా పూతల పెద్దపీట ఆలోచనలో నగిరి నియోజకవర్గంలో కూడా వెంకటలక్ష్మి కూడా అవకాశం ఇచ్చారు. మేము ఈ రోజు కూడా మా యొక్క స్థానిక ఎమ్మెల్యేలకు అందరు కూడా కోరుతున్నాం, మా వాళ్ళు కూడా ఎవరైతే పార్టీలో పనిచేస్తున్నారో వాళ్ళకి కూడా బీసీఎల్ కానీ, అదేవిధంగా టీఎన్టీసీ కానీ, కొంతమంది లా చేసిన వాళ్ళకు లీగల్ సెల్లో కానీ, తెలుగు మహిళలలో కూడా అవకాశం ఇవ్వమని కూడా నేను మా యొక్క శాసనసభ్యుల్ని కోరుకుంటున్నా. వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారని కూడా ఆశిస్తున్నా. అదే భాగంగా ఈ మరి రవిరాజు ఆధ్వర్యంలో వడ్డీ ఓబన్న జయంతిని మరి ఏ విధంగా పండుగ రోజు జరుపుకున్నాం. ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ మరి చిత్తూరు జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో మరి ఒక చరిత్ర కలిగిన జిల్లా చిత్తూరు జిల్లాలో. మన చిత్తూరు జిల్లాలోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 4 దఫాసులుగా 4 దశాబ్దాలుగా ముఖ్యమంత్రి చేసిన చరిత్ర. మరి ఒక్కసారి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా యువ నాయకుడు, యువగలం వ్యవస్థాపకుడు, భవిష్యత్తు నాయకుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు గారికి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మరి గుజ్జాల జగన్నాథ్ చౌదరి గారికి, మరి జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ప్రత్యేకంగా మా సంఘం తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, మేము పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తాం. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తాం. మనకి ఏ పార్టీ అయితే గుర్తించిందో ఆ పార్టీని మళ్ళా తిరిగి 2029లో అధికారంలోకి తీసుకురావడానికి మా సాయి శక్తులుగా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, మరి మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఆధ్వర్యంలో కార్యవర్గం సమావేశం ఆధ్వర్యంలో ఈ మహిళా వడ్డర కమిటీ లేదు కాబట్టి నూతన కమిటీ, జిల్లా కమిటీ కూడా ఎన్నిక చేస్తూ మరి ఒక ప్రకటన అందరూ చర్చించి ఆ ప్రకటన ద్వారా కూడా అధ్యక్షురాలుగా లావణ్యని మహిళా అధ్యక్షురాలు, జనరల్ సెక్రటరీగా కుసుముగా, లావణ్యని ఉపాధ్యక్షురాలుగా, సుమిత్ర గారిని మరి ఉపాధ్యక్షురాలుగా, అదేవిధంగా అధ్యక్షులుగా వైశ్య హరిబాబుని కూడా ఇక్కడి నుంచి ప్రకటన చేస్తున్నాం. మీ యొక్క మీడియా ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా పనిచేస్తూ వీళ్ళకి కూడా ఇచ్చిన నమ్మకాన్ని మరి ఒమ్ము చేయకుండా కాపాడుతూ 7 నియోజకవర్గాలు కూడా తిరిగి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మీరు కలిసి పనిచేయాలని కూడా మీరు వడ్డర్లందరినీ కూడా చైతన్యం చేస్తూ మరి ముందుకు పోతారని కూడా ఆశిస్తూ, మీకు ప్రత్యేకంగా మీకు ఈ కమిటీ ద్వారా కూడా మీకు కూడా ఎన్నికైన సందర్భంగా సంఘం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ దేవళ్ళ మురళి గారి అధ్యక్షతన చిత్తూరులో జిల్లా కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటీవల క్వారీల పైన, మైన్స్ పైన 15% రిజర్వేషన్ని కల్పించడం జరిగింది. అందులకు ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి బీసీల పట్ల ఉన్న మమకారం, మా యొక్క వెనుకబడిన కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి రాష్ట్ర కమిటీలో అత్యున్నతమైనటువంటి రాష్ట్ర కమిటీ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరోలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా గౌరవ దేవళ్ళ మురళి గారికి స్థానం కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా ఈ బీసీల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనమే మా యొక్క వడ్డెర్లలో 5 మందికి ఈరోజు రాష్ట్ర స్థాయిలో పదవులు కల్పించడం జరిగింది. తప్పకుండా మా యొక్క చిరకాల కోరికైనటువంటి ఎస్టీ సాధన కూడా ఈ ప్రభుత్వంలోనే తప్పకుండా మాకు నెరవేర్చుకుంటాం, మేము సాధించుకుంటామనే నమ్మకం కూడా మాకు ఉంది. ఎందుకంటే పైనున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా చేస్తూ ఉన్నారు, ముందుకు పోతున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వంలోనే
మేము ఆ ఎస్టీ సాధన కూడా సాధించుకుంటామనే నమ్మకం మాకుంది. ఈరోజు చిత్తూరు జిల్లాకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మేము చిన్న సత్కారం చేస్తూ ఆయన మేము గౌరవించుకుంటున్నాము. ఎందుకంటే మా కులంలో ఒక 4-5 మంది అవకాశం కల్పించినారు. అందులో దేవళ్ళి మురళి గారంటే ఇటు చిత్తూరు నుంచి అటు శ్రీకాకుళం వరకు తెలియని మండలం లేదు, తెలియని నియోజకవర్గం లేదు, తెలియని జిల్లా లేదు. అన్నిట్లోనూ ఎంతమంది ఉన్నా 10 మంది, 20 మంది, 100 మంది, 200 మంది, ఎంతమంది ఉన్నా అంతమందిని ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల, సంక్షేమ కార్యక్రమాలను అన్ని వివరిస్తూ ఒడ్డెర్లను చైతన్యపరుస్తూ ఏ విధంగా అయితే మనం అంతా కలిసి కట్టుగా ఉంటే మన హక్కులు సాధించుకోవచ్చునో దాన్ని మా యొక్క ఒడ్డెర్లకు అందరికి వివరిస్తూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసే గౌరవనీయులు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ రాష్ట్ర కమిటీలో కూడా ఆయన స్థానం కల్పించినారు. ఆయన్ని ఈరోజు మేము చిత్తూరుకి ఆహ్వానించి మేమందరూ జిల్లా కమిటీలో అధ్యక్షుడు కానీ, కార్యదర్శి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి మా టీంలో అందరూ జిల్లా నాయకులందరూ కూడా కలిసి ఆయనకు సన్మానం చేసి ఆయన గౌరవించుకునే దానికోసం మేము ఆయన ఆహ్వానించినాము. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి కూడా ఇక్కడికి వచ్చేయడం జరిగింది. అదేవిధంగా మేము అన్ని జిల్లాల్లో వడ్డీ ఓపెన్ విగ్రహానికి స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఇంకా మాకు చిత్తూరుకు ఇంకా స్థలం కేటాయించలేదు. ఈ విషయంగా మేము గౌరవ చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారిని కలవడం జరిగింది. ఆయన కూడా కలెక్టర్ గారికి రికమెండ్ చేసినారు. తప్పకుండా మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా ఒకసారి ఎమ్మెల్యే గారిని, అదేవిధంగా కలెక్టర్ గారిని కలిసి రాబోయే కాలంలో మాకు ఈ వడ్డీ ఓపెన్ విగ్రహానికి స్థలము, దానికి విధులు నిధులు కేటాయించుకునే విధంగా మేము ఆయన ఆధ్వర్యంలో మేము ముందుకు పోతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.